అండి, వెల్కమ్ టు రామబుద్దోర్పు. రేపు మా అత్తగారి తద్దిన ఉంది, ఆబ్దీకం ఉంది. దానికోసం ప్రిపరేషన్ ముందే ఉండాలి కదా. కొన్ని కూరలు సర్దేశాను లోపల. ఇప్పుడు ఉన్న కూరలతో తీస్తున్నాను. రేపు వంటలు అవన్నీ రేపు ఉంటాయి కాబట్టి మడి కట్టుకుని రేపు వండాలి. రేపు వండిన తర్వాత ఆ వంటలు అవి చూపిస్తాను. ప్రస్తుతానికి ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఇవి అనమాట. హాయ్ అండి, ఈరోజు మనం తద్దిన వంటలు వండుతున్నాం కదా. వండేటప్పుడు చూపించలేను, హడావిడిగా ఉంటుంది. మడి కట్టుకొసుకున్నాను. ఇదిగో కట్టుకుంటాం అనమాట. మరి మేము ఈ మడి కట్టు కావాలంటే ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు వంటలు ఏంటంటే ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి చెప్తాను. వంటలన్నీ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను మీకు. గారెలకి పప్పు పోసాను అనమాట. కుళాయి గారెలకి పప్పు పోసాను. తర్వాత తోటకూర కూర, చిక్కుడుకాయ కూర, మళ్ళీ అరటికాయ కూర. ఇవి తరిగి పెట్టుకున్నాను. ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చేస్తా. అల్లం పచ్చడి, నువ్వుల పచ్చడి కంపల్సరీ. ఇంకో పచ్చడి ఏంటంటే కొబ్బరి పచ్చడి చేస్తున్నాం. అన్నీ చేశాక మళ్ళీ చూపిస్తాను. 3 పిండి వంటలు, 3 కూరగాయలు, 3 పచ్చళ్ళు అలా చేయాలి. చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా? బాయ్. పొద్దున్న 6 గంటలకు మొదలుపెట్టాను. ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పటికి ప్రస్తుతానికి ఏమేమి అయ్యాయి అంటే అల్లం పచ్చడి, నువ్వు పచ్చడి, చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ కూర, అరటికాయ కూర, తోటకూర కూర, పప్పు. ఈ వంటలు అయ్యాయి. ఇంకా మిగతా వంటలు చేయాలి. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. గార్లిక్ పప్పు రెడీ అవుతుంది అనమాట. రుబ్బేసి గారెలు వేసేస్తాను. వంట అంతా రెడీ అయ్యింది. ఇంకా చూపిస్తాను మళ్ళీ మీకు. ఇది అడ్డంగా ఉంది అంటే కొబ్బరికాయ పచ్చడిను మీకు చూపించింది. కొబ్బరికాయ పచ్చడి ఇలా కూడా రెడీ చేయాలి. ఇది నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు కూడా వేస్తారనమాట. అది కూడా రెడీ చేసి పక్కన పెట్టాను. కొబ్బరికాయ పచ్చడి కూడా చేశాను, చూపిస్తాను మళ్ళీ. ఇదిగోనండి, ఇంకా లాస్ట్ వాయ అయిపోయింది. గారెలు, పరమాన్నం. ఓకేనా? గారెలు, పరమాన్నం, నువ్వుండలు, ఇది 3 ఇవన్నమాట. ఏమంటారు వాటిని? పిండి వంటలు. ఈ 3 ఇవి చెప్పాను కదా. నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు కూడా వెయ్యాలి. ఇది కొబ్బరికాయ పచ్చడి, ఇది అల్లం పచ్చడి, అది నువ్వు పచ్చడి. ఓకే, ఇది చారు. ఇవి కూరలు చూపించాను కదా ఇందాక, పప్పును, అదనమాట. ఇవి వంటలు. ఇవేనండి వంటలు. కింద వేసుకోండి. తప్పాసనే 2 అక్షరాలు తీసుకుని వాసన చూసి కనుక వేసుకోండి. రణానామ్యాతిష్టంతో భూతృదాచాః ఏతే భూమి భరకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకృతమారుభే భోః ఓం భువః ఓం శుభః ఓం మహాంజనః ఓం దజ్జం దజ్జ విద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బ్రహ్మకృతమారుభే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే భవిష్యసి అందులో వేసుకోండి. తత్ర భవిష్యసి దంజం మార్చుకోండి. బ్రాహ్మణుడు అక్షరం విశ్వే దేవస్థాన బ్రాహ్మణాయ చేతికి దర్భగరించండి. స్థానిహాన్యాధ్యే క్షం స్వాగృహ హస్తకరణీయంగా కూర్చోండి. దక్షిణావర్తాకారం సన్న పెట్టండి. మళ్ళీ నీళ్ళు వేసుకోండి. నలుపరగలగండి. తరే దీర్ఘచిత్రశ్రమం విశ్వే దేవస్థాన బాధ్యస్థాన ఎదురైన భారతనందుకు ఆసన సర్వే దేవేక్షణ విషాహ. మళ్ళీ నువ్వు ఎత్తుకోండి. వర్షం వేసి చేతిలో నీళ్ళు వేసుకొని చెంత చేతిలో నీళ్ళు వేసుకోండి. ఇందులో నీళ్ళు చూసుకోవాలి. పాదాల మీద బాగా పాద్యం పంచపాత్ర ఇక్కడ పెట్టుకోండి. పవిత్రం తీసేయండి.
పంచపాత్రలోంచి నీళ్ళు బయట వేసుకుని మీ సరిసి జరపండి. దాని చేతితో పంచపాత్ర తీసుకోండి అని చెప్తాను. కుర్చీ అడుగులు పెట్టండి కింద పైన తిరిగి వేసుకుని మీ సరిసి జరపండి. స్వాగతం పడండి. నువ్వుల నీళ్ళు పడండి. నువ్వుల నీళ్ళు చల్లండి. స్వాగతం పాద్యం మామూలుగా చల్లండి. దాన్ని తెస్తారు. సర్వింగ్ చేసుకోండి. పవిత్రం తీసేయండి. సర్వింగ్ చేసుకున్నాక ఆ నీళ్ళు వేస్తారు. మీరు కాళ్ళు కడిగండి. మధ్యలో పాత్రాధ్యాభిగార్య అన్నమాట చర్మాభిగార్య. ఈ తర్వాత మాకు గుర్తుగా ఉంటుందని వ్లాగ్ తీయడం జరిగింది. ఇది వడ్డన అది తీయలేకపోయాను, ఎందుకంటే నేనే వడ్డన చేస్తూ వీడియో తీయడం అవ్వదు కదా. వడ్డన చేసాక చిన్న వీడియో తీశాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.